దేవుడు తన కృపను బట్టి నీ ముక్కులో గాలి ఆడినంత సేపే అది ఆడడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినంత వరకే నువ్వు ఏమైనా మాట్లాడగలవు, ఏమైనా చేయగలవు, ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎవరికైనా అన్యాయం చేయగలవు, నువ్వైనా నష్టపోగలవు. కానీ దేవుడిచ్చిన ప్రాణం దేవుడు తీసుకుంటే నీ శరీరం మట్టి, అది శవాన పడుతుంది. నిన్ను గంటలు కూడా ఇంటి ముందు ఉంచరు, నిలువున తీసుకెళ్లి శ్మశానంలో పాతి పెట్టడమో కాల్చడమో ఏదో ఒకటి చేస్తారు. అంత మాత్రానికి దేవుడిచ్చిన ఆయుష్ను కలిగి ఇచ్చిన దేవునికి లోబడక, దేవుని మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, దేవుని కోసం నమ్మకంగా బ్రతకక ఈ మానవ జీవితం ఎంత అల్పమైనదో, ఈ మానవ జీవితం నానా ఎంత సులువైనదంటే బైబుల్ చెప్తుంది, ఇది కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయే మాయ వంటి జీవితం. ఇది త్రాసు మీద ధూళి వంటిది, ఇది నీటి మీద బుడగ వంటిదని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరొక మాట కూడా ఉంటుంది యెషయా గ్రంథంలో, ఒక బావి నీళ్లు చేదుతున్నప్పుడు ఆ తాడుకు